మనందరికీ ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది ఫేస్ చేస్తుంది హెల్త్ ఇష్యూస్, అది కూడా ఫుడ్ వల్ల. సో బయట ఎలాంటి ఫుడ్ దొరుకుతుందో మనందరికీ తెలిసింది, దానివల్లే హెల్త్ ఎలా రిఫ్లెక్ట్ అవుతుందో కూడా మనకి తెలిసింది. సో ఇలాంటి టైంలోని మంచి హెల్తీ ఫుడ్ తినాలని చాలా మంది అనుకుంటారు. సో అలాంటి ఫుడ్ మిలెట్స్తో దొరుకుతుందంటే ఎవరైనా వదులుకుంటారా? సో అలాంటి బ్రేక్ఫాస్ట్కి ఈరోజు నేను వచ్చేసాను, అదే మిలెట్ మహారాజ్. సో ఈ మిలెట్ మహారాజ్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది, అసలు మిలెట్స్తోనే బ్రేక్ఫాస్ట్ పెట్టాలని ఎందుకు అనిపించింది, ఇద్దరు స్నేహితులు కలగలిపి పెట్టిన అటు హెల్తీ ఇటు టేస్టీ ఈ రెండింటిని కలగలిపి పెట్టిందే మిలెట్ మహారాజ్. సో వీటి గురించి వాళ్ళని అడిగే తెలుసుకుందాం. హలో వరుణ్ గారు. హాయ్ అండి. హాయ్. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఇలా మిలెట్స్ మీద షూట్ చేయాలని. సో ఫైనల్లీ ఇప్పుడు కుదిరింది. సో మీ మిలెట్ మహారాజ్ అన్నది ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది? మేము స్టార్ట్ చేసి ఇప్పటికి 7 months పైన అవుతుందండి. మేము April 4th స్టార్ట్ చేసాము. ఓకే. నేను మా ఫ్రెండ్ సాయి కృష్ణ ఇద్దరం కలిసి స్టార్ట్ చేసాము. మేము బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి ఫ్రెండ్స్ అనమాట. సో మాకు ఎప్పటి నుంచో మేము కాలేజ్లో ఉన్నప్పటి నుంచి మాకు బిజినెస్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ లైక్ స్టడీస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు జాబ్ చేసి తన కెరియర్ చూసుకొని తర్వాత లైక్ ఎప్పటి నుంచో ఉన్న కోరిక కాబట్టి చేద్దాం, ఏదో ఒకటి ఒక బిజినెస్ చేద్దాము, ఇద్దరం కలిసి చేద్దామని. మేము చాలా క్లోజ్ అనమాట. సో ఇద్దరం కలిసి చేద్దామని డిసైడ్ అయ్యాం. సో బిజినెసెస్ అంటే చాలా ఉన్నాయి, మనకి ఫుడ్ బిజినెస్ ఎంచుకున్నారు. ఆ ఫుడ్ లో కూడా హెల్త్ కి సంబంధించి చాలా హెల్తీ ఫుడ్ అందించాలని మిలెట్స్ ఎందుకు ఎంచుకున్నారు? సో ఫుడ్ బిజినెస్ ఎందుకు అంటే మేము ఇద్దరికి చాలా ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో లిటరల్ మా కాలేజ్ లైఫ్ ఎలా గడిచిందంటే, లేదు కాలేజ్ అయిపోగానే మేము ఏదో ప్లేస్కి వెళ్ళడం, ఇద్దరం తినడం, టైం స్పెండ్ చేయడము, మాట్లాడుకోవడము ఆ ఫుడ్ గురించి, ఇక్కడ బాగుంది అక్కడ బాగుంది, దీంట్లో ఏది తక్కువ ఉంది ఏది ఎక్కువైంది అని చెప్పి ఫుడ్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండింది మాకు స్టార్టింగ్ నుంచి. సో ఇప్పుడు ఆ ఫుడ్ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఆ బిజినెస్ ఎంచుకుందామని డిసైడ్ అయ్యాము. అందులో లైక్ నార్మల్ టిఫిన్స్ అనేవి చాలా ఉన్నాయి. చూసినట్టయితే ఇప్పుడు బయట 3-4 ఒకరికైనా డయాబెటీస్ ఉంది, హై బీపీ ఉంది, కొలెస్ట్రాల్ ఉంది, అన్ని హెల్త్ ఇష్యూస్ తో వాళ్ళు సఫర్ అవుతున్నారు. ఈ మిల్లెట్స్ అనేది వాళ్ళని ఎంతో కొంత, వాళ్ళని ఏదో రకంగా ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. సో ఈ మిల్లెట్స్ అనేది మనము మన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో బ్లెండ్ చేయడానికి ట్రై చేస్తే పెద్దవాళ్ళు లేకపోతే ఎవరైనా హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు వచ్చి తిని వాళ్ళు కొంచెం హెల్తీగా అవుతారని ఆ డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఓకే. అంటే మీరు ఈ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్నది ఇప్పటికి 7 months అవుతుంది, మీరు ఏప్రిల్ స్టార్ట్ చేసి. దీనికన్నా ముందు ఈ రీసెర్చ్ చేయడం కానీ అది ఎంత టైం పట్టింది? రీసెర్చ్ అనేది లైక్ నేను చెప్పినట్టు ఫుడ్ బిజినెస్ అనేది ఫస్ట్ ఫిక్స్ అయ్యాము. తర్వాత హెల్తీ ఫుడ్ బిజినెస్ అని అనుకున్నాము. దీని గురించి లైక్ ర్యాండమ్ గా మా ఫ్యామిలీతో, సాయి కృష్ణ వాళ్ళ పేరెంట్స్ తో, నేను మా ఇంట్లో మాట్లాడుతున్నప్పుడు మా బాబాయ్ గారు నాకు ఒక సజెషన్ ఇచ్చారనమాట. సో ఇలా ఒకటి ఉంది, దేర్ ఇస్ అ పర్సన్ టు గైడ్ us అని చెప్పి మాకు సజెషన్ ఇవ్వడంతో మేము ఆల్రెడీ రన్ అవుతున్న మిల్లెట్ ఫుడ్ బిజినెస్ ఎలా రన్ అవుతున్నాయో అది చూసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని వాళ్ళు మిల్లెట్స్ ఎక్కడ సప్లై చేస్తున్నారు, ఫస్ట్ దాన్ని ఎలా బ్లెండ్ చేస్తున్నారు, దాన్ని సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ లో మిక్స్ అయిన తర్వాత టేస్ట్ ఏమైనా తేడా వస్తుందా లేదు బాగానే ఉందా అవన్నీ రీసెర్చ్ ఒక 1.5 months చేసేసి తర్వాత ఫస్ట్ ఒక బండితో స్టార్ట్ చేసాం అనమాట. ఆ బండి చేపించేసి తర్వాత మాస్టర్ని వెతకడం, ఎక్విప్మెంట్ గ్యాదర్ చేయడము, వీళ్ళతో కొలాబరేట్ అవ్వడము, కెఫే వాళ్ళతో, అదంతా జరిగింది. సో దీనికి మిలెట్ మహారాజ్ అని నేమ్ అన్న డిసైడ్ చేసింది ఇదంతా ఎవరు? మేము మాట్లాడుకుంటూ ర్యాండమ్ గా మిల్లెట్ కదా, ఇతను మహారాజు, ఇతను ఈ ఏజ్ లో కూడా మిల్లెట్స్ తిని ఫిట్ గా ఉన్నట్టు అతను మహారాజ్ అన్నట్టు మిల్లెట్ మహారాజ్ అని పెట్టాము. మన ఈ మిల్లెట్ మహారాజ్ లోని అంటే మనకి కస్టమర్స్ కి ఏవేవి అవైలబిలిటీలో ఇస్తున్నారు? మనకి మార్నింగ్ వచ్చేసి ఇడ్లీ, దోశ, పెసరట్టు, ఊతప్ప, ఉప్మా ఉంటుందండి, డైలీ ఉంటుంది అది. సాటర్డే అండ్ సండేనేమో కినోవా కిచడి ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దీస్ ఈవినింగ్ లో ఇవి కాకుండా వీటితో పాటు పరాటా, రోటీ, పొంగనాలు కూడా ఉంటాయి. ఇవన్నీ మిల్లెట్స్ తో చేసినవి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేశారు, దానికి రీసెర్చ్ చేశారు కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఇంకా ఇలాంటివి ఏమైనా పెట్టాలనుకుంటున్నారా, ఏమైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? సో మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు వచ్చిన రెస్పాన్స్ కి ఫస్ట్ అందరికి నచ్చింది. తర్వాత వాళ్ళు కూడా ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పే ఇంట్రెస్ట్ వాళ్ళకి కూడా వచ్చింది. సో అలాంటి వాళ్ళకి మేము ఫ్రాంచైజ్ ఆప్షన్స్ అనేవి ఓపెన్ చేసాము. ఫ్రాంచైజ్ ఆప్షన్స్ ఓపెన్ చేసాము, ఎంక్వైరీస్ కూడా వస్తున్నాయి. సో దే కెన్ కాల్ us on our personal mobile numbers and talk to us. ఓకే సార్. అంటే ఇన్ని 7 months అవుతుంది. సో ఆల్రెడీ టాక్ అయితే మాకు బాగా వినిపిస్తుంది. అంటే ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ అవ్వడానికి ఎవరికైనా స్పెషల్ సపోర్ట్ కానీ స్పెషల్ థ్యాంక్స్ కానీ చెప్పే ఉన్నాయా? థ్యాంక్స్ అంటే లైక్ ఫస్ట్లీ మా పేరెంట్స్కి, మా మదర్కి అండ్ సాయి కృష్ణ వాళ్ళ పేరెంట్స్కి, వాళ్ళ సపోర్ట్ లేకుండా అయితే ఇదేమీ జరిగేది కాదు. తర్వాత ఈ మెయిన్ ఐడియా ఇచ్చిన మా బాబాయ్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా పేరెంట్స్, మా బాబాయ్ గారు, మై సిస్టర్, మై బ్రదర్ ఇన్ లా, అండ్ మాకు చాలా
యా హోల్ ఫ్యామిలీ. అండ్ మాకు చాలా 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 సపోర్టివ్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళు చాలా కీ పార్ట్ ప్లే చేశారు ఇందులో. ఓకే. నాకు సాయి కృష్ణకి క్లోజ్ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, మా ఇద్దరికి మ్యూచువల్, కుశల్ అన్న అని. ఆ కుశల్ అన్న వల్లనే ఈ బ్రాండింగ్, ఈ డిజైన్ అయినా, కార్డ్ డిజైన్ అయినా, ఈ లోపల డిజైన్ అయినా, మెన్యూ డిజైన్ అన్నిటికీ ఆయన రెస్పాన్సిబుల్. ఓ సూపర్ సూపర్. యా అండ్ మా క్లోజ్ ఫ్రెండ్స్ విశ్వనాథ్ అండ్ సందీప్ కి చాలా థ్యాంక్స్ చెప్పాలండి. ఓకే, దీని వెనకాలంటే మొత్తం టోటల్ సపోర్ట్ ఫ్యామిలీది ఫ్రెండ్స్ది ఉండడం వల్లనే ఇంత తక్కువ టైంలో ఇంత సక్సెస్ని మీరు చూసారనమాట. సో ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినాం అనగానే ఇంట్లో పేరెంట్స్ చాలా వరకు ఇంకా ఏదైనా జాబ్ చేసుకో, ఇప్పుడు అన్ని జాబ్స్ నడుస్తున్నాయి కదా, ఈ ఫుడ్ ఇవన్నీ మన వల్ల కాదు అలా ఏమైనా ఫస్ట్ కానీ ఏమైనా వచ్చాయా మీ పేరెంట్స్ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి? యా ఫస్ట్ బిజినెస్ అనగానే ఎందుకు ఇప్పుడే లాస్ అవుతారేమో చూసుకోండి, బిజినెస్ అనేది రిస్కీ థింగ్ అది ఇది అని అన్నారు. తర్వాత వాళ్ళకి అర్థం చేయించిన తర్వాత లైక్ వాళ్ళకి కూడా మేము చేయగలుగుతాం అనే నమ్మకం ఉండింది వాళ్ళకి. యా సో వాళ్ళు కొంచెం ఫస్ట్ వద్దన్నా కూడా తర్వాత మేము అర్థం చేయించాక ఓకే వీళ్ళు చేయగలుగుతారనే నమ్మకం వాళ్ళకి వచ్చిన తర్వాత వాళ్ళు సపోర్ట్ చేస్తారు. వరుణ్ గారు, మనకి బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఏజ్ మెంబర్స్ వస్తారు, చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్. మీ దగ్గరికి ఎక్కువ మంది ఏజ్ వాళ్ళు వస్తారు, ఎలాంటి ఫుడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు? యా మేము స్టార్ట్ చేసినప్పుడు మేమేమనుకున్నామంటే ఓన్లీ ఎల్డర్లీ పీపుల్, ఎవరికైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళే మా రెగ్యులర్ కస్టమర్, కాన్స్టెంట్ కస్టమర్స్ అనుకున్నాం. సో తర్వాత మేము షాక్ అయిన విషయం ఏంటంటే మా ఏజ్ వాళ్ళు కూడా లైక్ హూ ఆర్ వెరీ ఫిట్ అండ్ హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ హెల్త్ ఇష్యూస్, వాళ్ళు కూడా టేస్ట్ నచ్చి వాళ్ళు డైలీ తింటున్నారు. లైక్ వాళ్ళు పెద్దవాళ్ళు హెల్త్ కోసం వస్తున్నా కూడా మా ఏజ్ వాళ్ళు టేస్ట్ కోసం వస్తున్నారు. సో టేస్ట్ అండ్ క్వాలిటీ బోత్ కమింగ్ టుగెదర్ మన మిల్లెట్ మార్కెట్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఈ మిలెట్స్ అనేది మన దగ్గర సప్లై అవుతుంది, ఇవి ఎక్కడి నుంచి మనకి అంటే ఎక్కడి నుంచి వస్తూ ఉంటుంటాయి? మేము ఫుడ్ యాజ్ థెరపీ అనే కంపెనీ నుంచి తీసుకుంటామండి. అది అపోలో వాళ్ళది, అపోలో వాళ్ళ కొలాబరేషన్ వాళ్ళది. యా మేము మిల్లెట్స్ అనేవి అక్కడ నుంచే తీసుకుంటాము. వాళ్ళు చాలా క్వాలిటీ మిల్లెట్స్ సప్లై చేస్తారు. మార్కెట్ లో వేరే చోట్ల చాలా ఉన్నాయి, కానీ ఇక్కడ అనేది బెస్ట్ క్వాలిటీ దొరుకుతుంది. అదేంతో మాకు 100% మా మిల్లెట్స్ అన్ని అక్కడ నుంచే సోర్స్. ఒక బిజినెస్ అనేది సక్సెస్ అవ్వాలంటే అంత అర్లీగా అవ్వదు, చాలా టైం పడుతుంది. సో ఫస్ట్ ఉన్న ఫీడ్బ్యాక్ ఏంటి? ఇప్పుడు 7 months అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ చూస్తున్నారు? స్టార్టింగ్ జనాలు వచ్చి నార్మల్ టిఫిన్స్ అనుకున్నప్పుడు వాళ్ళు ఏంటి ఇది అంటే మిల్లెట్స్ అనగానే వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో ఏమో అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు. బట్ వాళ్ళు ఆగి మేము వాళ్ళని ఆపి మీరు ఒక టేస్ట్ చేసి చూడండి, ఇది నార్మల్ బ్రేక్ఫాస్ట్ లానే ఉంటుంది అని వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళకి నచ్చి వాళ్ళే మా రెగ్యులర్ కస్టమర్స్ అయిపోయారు. జస్ట్ ఇప్పుడు ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఆ రెగ్యులర్ కస్టమర్స్? ఇప్పుడు నాకు వచ్చే కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ అంటే 7 months నుంచి నువ్వు కొంచెం కూడా క్వాలిటీలో తగ్గలేదు, అదే మెయింటైన్ చేయని చెప్పి మంచి ఫీడ్బ్యాక్. ఓకే ఓకే ఓకే, నైస్ అండి. ఇంత 7 months లో ఇంత సక్సెస్ రావడం అంటే నార్మల్ విషయం కాదు. అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా ఇలాంటి బ్రాంచెస్ చాలా ఓపెన్ చేయాలి అండ్ బ్రాంచెస్ కూడా ఇస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇక్కడ డైలీ వస్తారా లేకపోతే ఈ రోజే వచ్చారా సార్? ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుంది? అమ్మా ఇక్కడ ఈ హోటల్ మిల్లెట్ మహారాజ్ చాలా బ్రహ్మాండంగా రాగి ఇడ్లీ ఉంటుందని మరి పబ్లిక్ చెప్పడం జరిగింది. వారి విషయంలో నేను కనుక్కొని ఇక్కడ రావడం జరిగినది. ఈ ఇడ్లీ తింటే చాలా బ్రహ్మాండంగా ఉంది. ఒకసారి తింటే ఇక్కడ తినాల్సి వస్తుంది అన్నట్లు ఇక్కడ ఆనంద్ కాలనీ ఆపోజిట్ శ్రీధర్ పంచానాల్ ఆపోజిట్ మరి ఇక్కడ బ్రహ్మాండంగా వీళ్ళు ఇడ్లీ పెట్టడం జరిగింది. నేను ఇప్పుడు ఇడ్లీ తింటున్నాను. రాగి ఇడ్లీ చాలా బ్రహ్మాండంగా ఉంది, ఆయిల్ లేదు, హెల్త్కి చాలా మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంత మంచి వాతావరణం ఒక కాలనీ అంటే ఒక చెట్లు వాతావరణం ఇంకా ప్రశాంతము ప్రకృతి అన్నీ కలిసి వస్తున్నాయి ఇక్కడ ఆనంద్ కాలనీ శ్రీధర్ పంచనాల్ ఆపోజిట్. ఒకసారి ఇడ్లీ తింటే ఇక్కడ కంటిన్యూ అవుతాడు మనిషి, చాలా ఆనందంగా బ్రహ్మాండంగా మర్చిపోరు తిన్న తర్వాత. చాలా బాగుంది, నేను తింటున్నాను. ఇక్కడ నేను డైలీ వస్తూ ఉంటాను అండ్ నా ఫేవరెట్ ఏదో ఇక్కడ రాగి ఇడ్లీ అండ్ రాగి గీ కారం దోశ, లైక్ అవి చాలా బాగుంటాయి. సో లైక్ వీక్లీ అట్లీస్ట్ 3 days అన్న వస్తూ ఉంటాను నేను. సో యా చాలా బాగుంటుంది టేస్ట్ ఇక్కడైతే. సో ఇప్పుడు నార్మల్ ప్లెయిన్ దోశ ఆర్ ఆనియన్ దోశ ఆర్ దిస్ కంపేర్డ్ టు దిస్ రాగి దోశ prices are similar, but this one is healthier is what I feel. So might as well prefer this kada. So that is what I feel.